ఇంకొక విషయం అంటే ఇప్పుడు మొదటి నుంచి మనం ప్రభుత్వం తరపున ప్రభుత్వ విషయాలు కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. ఎందుకు నిరుద్యోగుల పక్షాన ఇంత కఠినంగా అంటే మరి ఇప్పుడు నిరుద్యోగులనే వాళ్ళని ఏదో చోట కన్సర్న్ అయితే ఉంటుంది. ఏ గవర్నమెంట్ అయినా ఏ స్థాయి వరకు అయినా కూడా ఎంత వరకు వెళ్ళాలో అంతవరకే వెళ్తారు ఏ ప్రభుత్వం అయినా కానీ. మరి మీరు ఇంత కొట్లాడుతా ఉన్నారు, ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు. కనీసం ఒక మినిస్టరు గతంలో మాట్లాడిన మినిస్టర్లు కావచ్చు, లేకపోతే ఇంకొక మినిస్టర్ కావచ్చు. మరి ఇప్పటికైనా కూర్చోబెట్టి మాట్లాడే సిచ్యువేషన్ రావట్లేదు ఎందుకు? ఈ ఈ ఇంత కేసులు అవుతున్నా కూడా. ఏవో ఏం లేదు. నిన్న మీ మీడియా మిత్రులే కోదండరావుని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఉమ్, కోదండరామిరెడ్డి, కోదండరాం కాదాయన ఉమ్, సావుదలకు రెడ్డి పాడని మోస్తున్నటువంటి కోదండరాం రెడ్డి ఉమ్, ఎంత లత్కోరగాడు అంటే కోదండరాం రెడ్డి అంత లత్కోరగాడు. ఉమ్, ఇటునే అంటాం. ఎందుకంటాం అంటే ఆయన అభిమానులు ఉన్నా, ఆయన ఫాలోవర్లు ఉన్నా, ఆయన పార్టీ వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు. ఉమ్, ఇదే కోదండరాం రెడ్డి మరి ఆయన దాంట్లో గ్రూప్ 2 ఎందుకు చేసిండు? ఆయన అంటాడు ఆ పార్టీ వాడు కనీసం బీఆర్ఎస్ వాడు కనీసం అడుగు కూడా లోపల పెట్టనియలేదు, ఇటు అడుగు పెట్టనిస్తున్నట్టు అడుగు పెడుతుందికా మాట్లాడేది. ఆయన ఏమిటికి ఉన్నది? నీళ్లు నిధులు నియామకాలని చెప్పి కొట్లాడే తెలంగాణలో అందరిని పొరగాలను ఎగేసి సావుదాకా తీసుకుపోయిండు. ఈయన 2016 లో మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి కొలువులకై కొట్లాటని పెట్టిండు. మరి ఈ రోజు కొలువులో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎందుకు మాట్లాడట్లేడు ఇదే కోదండరాం రెడ్డి? ఆయన అంటాడు మీరు నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడట్లేడు, నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడట్లేరు, నిరుద్యోగులకు ఈ కోర్టు కేసులలో ఇంత తిప్పినప్పుడు ఎందుకు మీరు బీఆర్ఎస్ మాటలు మాట్లాడుతున్నారు, మీరు బీఆర్ఎస్ వల్ల ఇది ఇక్కడ జరిగేది ఏందో చెప్పనా? బట్టె బాసిగాళ్ళు బక్వాస్గాళ్ళు 4 దొరికిర్రు. నిరుద్యోగ అంశాలు ఎత్తుకున్నోనికి అందరికీ ఒక వాళ్ళకి కావాల్సిన పదవులు వచ్చినాయి. రియాజ్ కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వచ్చింది, బల్మూర్కి ఎమ్మెల్సీ వచ్చింది, కోదండరాం రెడ్డికి ఎమ్మెల్సీ వచ్చింది. నిన్న కాక మొన్న మాట్లాడినటువంటి 29 జీవో మంచిది కాదు అది ఇది అని 4 రోజులు మాట్లాడిన ఈ గంట చక్రపాణికి నిన్న వీసీ వచ్చింది, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ. నిన్న కాక మొన్న మా 29 జీవోలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ గా ఉన్నటువంటి గిరిధర్ రావు కూడా కాంగ్రెస్ ఆయనకు ఆ రోజు ఏజీ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏజీ ఇవ్వకుండా పక్కన పడేస్తే ఈ రోజు మా 29 జీవో అనేటటువంటిది ఒక తేనె తుట్టే అని తెలుసుకున్నాక ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తుండంటే ఆయన ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా రాలేదు. 1,70,000 తీసుకున్నాడు అక్షరాల. ఒక్కరోజు వచ్చి మాట్లాడిపోయిండు నేను ప్రభుత్వం పైన టిట్టుతో ఊగుతున్నా, కుత ఉడుకుతున్నా, నేను పగతో రగిలిపోతున్నాను ఆయన. ఈయన కూడా రాలేదు. వీళ్ళందరికి కూడా ఇలా పదవులు వచ్చినాయి. అంటే మిమ్మల్ని ఆపినందుకు వాళ్ళ పదవులు అందరికి వచ్చినాయి, ఇవాళ అందరికి వచ్చినాయి. ఇవాళ మమ్మల్ని ఏం చేస్తారో చేసుకొని వీళ్ళందరూ మమ్మల్ని ఇవాళ అందరూ వచ్చిన వాళ్ళే కదా. మరి ఆ రోజు గ్రూప్ 1 లో ఎక్స్ట్రా ఓఎంఆర్లు వచ్చినప్పుడు అన్యాయం జరిగిందని కొట్టేసి ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నాడు గిరిధర్ రావు అయినా మిగతా వాళ్ళైనా బల్మూర్ అయినా వీళ్ళందరూ ఎక్కువ ఓఎంఆర్లు వచ్చి అవకతవకలు జరిగిన గ్రూప్ 4 ఎక్కడ పడేసారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇవన్నిటిలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ను లీక్ కాలేదని అటెండ్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఎడిపోయారు. వీళ్ళందరూ లత్కోరగాళ్ళు. నేను అప్పుడు మాట్లాడిన మేధావులు వీళ్ళే కదా. వీళ్ళు లత్కోరగాళ్ళనే చెప్తున్నా. వీళ్ళు శవాల మీద పేలాలు ఎరక తినేటోళ్ళు, వీళ్ళ పదవుల కొరకు తిరిగేటోళ్ళు. వీళ్ళ పదవులు రాగానే పెదాలు మూసుకుపోయినాయి. ఇది పక్కా చెప్తున్నా. ఈ రియాజ్ అనేటోడే చెప్పిండు, వీళ్ళే చెప్పిర్రు. ఈ మన నోటిఫికేషన్లు పోనీ ఎవరు చచ్చినా ఏం లేదు, వాళ్ళ బొందలు వాళ్ళ శవాల గడ్డలైనా ఏం లేదు, వాళ్ళ అమ్మాయిలు ఏడ్చినా ఏం లేదు, సస్తాన్ని పిల్లలు ముండలు మోసినా ఏం లేదు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కడుపు శోకం మిగిలిన ఏం కాదు. కానీ మన పార్టీ అనిపించుకోవాలి నోటిఫికేషన్స్ వాళ్ళ దాంట్లో ఒక్క పోస్ట్ కలపొద్దు, ఎట్టున్నా ఏం కాదు. గత నోటిఫికేషన్లు అన్ని ఇచ్చేయి, మన సోనియమ్మ బర్త్డే రోజుకు మనం చేసుకుందామని ఈ పేడు మూతి మొగం వాళ్ళు వీళ్ళందరూ లంగా లత్కోరగాలు కలిసి నిరుద్యోగులు నాశనం చేసారు వీళ్ళే. కానండి ఈ 57,000 ఉద్యోగాలు ఇచ్చామన్న ఈ చర్చ ఏంటి అసలు? అంటే 57,000 ఉద్యోగాలు వచ్చినాయా నిజంగా? డిఎస్సియో లేకపోతే వేరైనా వీళ్ళు ఇదే ప్రచారం చేస్తా ఉన్నారు. 57,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము అంట. ఈ 2 లక్షల ఉద్యోగాలు మాట పక్కన పెట్టారు, ఈ 57,000 ఉద్యోగాల మీదే పడ్డారు. మరి ఏంటంటే జరిగిందా ఇది? ఈ 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నా, అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. 50,000 గురించి ఎందుకు చర్చ? నువ్వు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు, నిరుద్యోగ భృతి ఇస్తున్నావు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నావు, ల్యాప్టాప్లు ఇస్తున్నావు, వడ్డీ లేని 10 లక్షల రుణాలు ఇస్తున్నావు, ఇంకా చాలా చెప్పినావు. అవి చెప్పకుండా 50,000 ఉద్యోగాలు అనేది 50,000 అనగానే అరే నువ్వు 50,000 ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాడు కొట్టుకుంటుంటే నిరుద్యోగ అంశాలు పక్కన పడాలి. నువ్వు మొగోనివి అయితే, నువ్వు నిజంగా ధైర్యంగా ఉంటే, నువ్వు చెప్పినవి అయితే, నీ రాహుల్ గాంధీ నీ ప్రియాంక గాంధీతో చెప్పించినవి కదా, వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చెప్పి 2 లక్షల ఉద్యోగాలను పక్కన పడేసి 55,000 ఏంది? అసలు 55,000 వేరేటోని ఆ లెక్కలు చెప్తావు. నువ్వు 2 లక్షలు ఉన్నావు, 2 లక్షలు ఏది చెప్పు. ఆ రోజు ఉన్నటువంటి 80,000 నోటిఫికేషన్ కాకుండా 2 లక్షలు 2 లక్షల ముచ్చట చెప్పు. 50,000 ముచ్చట అవసరం లేదు, ముందు నువ్వు ఇస్తానన్నా అంతే.
ఆయన ఇస్తున్నది అంటే 2 లక్షలల్లా హెల్త్ డిపార్ట్మెంట్ లో 5,000 చిల్లర, ఎడ్యుకేషన్ 5,000 చిల్లర, గ్రూప్ 1 లో 60 పోస్టులు, అంత తప్పికి ఆయన ఏమి ఇవ్వలేదు. మొన్న అంతగాని మీరు కూడా ఒక 11,000 లిస్ట్ పెట్టారు కదా, ఎన్ని పెట్టారు. ఖాళీలు ఉన్నాయనే దాని మీద మీరు చెప్పారు కదా, నిజంగా ఖాళీలు ఉన్నాయా అవి? ఉన్నాయి కాబట్టి ఇక కమల్నాథన్ కమిటీ ఉన్నాయని చెప్పేసి మాతో ఎన్నికల వేళ బస్సు యాత్ర చేసినప్పుడు ఆ కరపత్రం ఇచ్చేసి ఇదే రియాజు, కోదండరాము, ఆల్దాద్ జానయ్య వీళ్ళందరూ కూర్చొని, శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూర్చొని రాసి మాతో ఇచ్చి కరపత్రాలు ఇచ్చి పంపించారు కదా. 5 సంవత్సరాలకు నిరుద్యోగ భృతి నెలకింత అని చెప్పేసి లెక్కలు వేపించి పెట్టారు కదా. మరి అది ఇప్పుడు పెట్టి ఖాళీలు ఉన్నాయి పెట్టి కదా, అట్లనే ఉన్నాయి. ఖాళీలు అట్టనే ఉన్నాయి. మరి ఎందుకు నింపట్లేదు? ఇక అంతే మరి అలా అధికారంలో రావడానికి అంతే. ఇప్పుడు వాళ్ళకి ఏముంది, తెలంగాణలో భూములకు విలువ ఎక్కువ, దేశంలో ఉన్న అన్ని భూముల కన్నా తెలంగాణ భూములకు రేట్లు ఎక్కువ. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం, వీటి మీద చేసుకోవడం, పక్క పార్టీ ఇళ్ళకు గుంజుకోవడం, వీళ్ళని ఇంకొక పార్టీలో పోకుండా చేసుకోవడం, ఈ లొల్లులే తప్పితే నిజంగా మనం ఎవరితోటైతే అధికారంలోకి వచ్చినో నిరుద్యోగుల వల్ల వాళ్ళకు న్యాయం చేద్దాము, వాళ్ళు ఘోషించిర్రు, మనమే వాళ్ళకి చెప్పినాం, 12 ఏళ్ళు వాళ్ళు ఆగమయ్యారు, వాళ్ళ బతుకులు చింద్రమైనవి, వాళ్ళకి ఏదన్నా చేద్దామని సోయి వీళ్ళకి లేదు. ఏదున్నా ఒక పోస్ట్ ఇస్తే దానికి ప్రచారానికి కొన్ని కోట్లు. ఇవాళ నీకు పేపర్లలో నిన్న మొన్న ఇచ్చిన యాడ్లకే ఒక 20 కోట్లు అవుతాయి. ఆ ఓర్డింగ్లకు వచ్చినటువంటి స్టేజీల మీద దర్దాపుగా ఈ ప్రచారానికి 100 కోట్లు అయిపోగొట్టినట్టుంది వీళ్ళు. ఆ పైసలతో పెడితే అశోక్ నిరుద్యోగుల తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు మంచి మంచి లైబ్రరీలు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక దఫల వారీగా పెట్టేసి మంచి హాస్టళ్లను కట్టవచ్చు, పక్కా భవనాలను కట్టి మంచిగా ఇక్కడ సెంట్రలైజ్డ్ వాళ్ళకి ఏదైతే టీశాట్ ఉందో దాంతో మంచి ఫ్యాకల్టీలను పెట్టేసి ఆన్లైన్లో క్లాసులు నడిపించి ఎవరిని అశోక్ నగర్కి రాకుండా చేయొచ్చు. మళ్ళీ ఇది ఒక లత్కోరగాళ్ళు వీళ్ళు. ఏ కోచింగ్ సెంటర్లు ఉండవు, ఏవి ఉంటాం, మేము గవర్నమెంట్ ఉంటాయని చెప్పినాడు. వీళ్ళకి సిగ్గు లజ్జ లేకుండా వచ్చి రావుసు ఐఏఎస్ సివిల్స్ అకాడమీ ఒక ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు ఉండి ఒక బహుజనులను మోసం చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య ఇవ్వకుండా ఒక పక్కన బంజరాయిల్సినటువంటి ఒక స్టడీ సర్కిల్లో ఒక ఐఏఎస్ పోస్టులు రాకుండా ఉంటే దాన్ని ప్రక్షాళన చేయాల్సింది పోయి ఈడొచ్చి రావుస్ ఇన్స్టిట్యూట్ లో ఈయన ఓపెన్ చేస్తాడు. మళ్ళీ ప్రైవేట్ సంస్థ అంతే, ప్రైవేట్ కాలేజీలు, అంతే ప్రైవేట్ సంస్థలు. రేపు వీళ్ళకి బర్త్డేలు వచ్చినా ఏదన్నా వచ్చినా ఫ్లెక్సీలు కడతారు, రేపు ఎన్నికల వేళ ఫండ్ పెడతారు, అంతా ఇదే అన్న. ఒక్క నిమిషం అవుతుంది ఇదే. కాబట్టి వీళ్ళంతా పెద్ద ఇదొక మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, ఈ కోచింగ్ సెంటర్ల మాఫియా, హాస్టళ్ల మాఫియాల వీళ్ళందరూ జోరాలే, డబ్బులు తీసుకోవాలి, చేయాలంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇంకొక విషయం అంటే ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ అనేది పెద్ద చర్చ జరుగుతా ఉంది ఇప్పుడు ఇటీవల. ఇప్పుడు మొన్న కూడా ఈ మాలా మాదిగ ఈ ఇష్యూ కూడా చాలా రకాలుగా పోతా ఉంది, కానీ ఈ జీవో నెంబర్ 29 గురించి ఎవరు మాట్లాడలేదు. ఏ నాయకుడైనా కూడా, ఏ కుల నాయకుడైనా కూడా ఈ ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కానీ జీవో నెంబర్ 29 లో జరుగుతున్న విషయాలకు సంబంధించి కానీ ఎవ్వరూ మాట్లాడతారు. అంటే బేసిక్ ఏం జరుగుతుంది అంటే డైవర్షన్ జరుగుతుందా లేకపోతే ఏంటి? డైవర్షన్ ఇప్పుడు మాల మాదిగలు అనేటటువంటిది ఒక రిజర్వేషన్, ఉమ్మడి రిజర్వేషన్ పంచుకుందాం జనాభా తమాషా ప్రకారం ఉంటాం. దాని గురించి దాని గురించి కొట్లాడుతున్నారు. కానీ ఉమ్మడి సమస్య అయినటువంటిది ఈ 29 జీవో వల్ల అసలు రిజర్వేషన్లు ఎత్తేసారు. గ్రూప్ 1 లో 14 సంవత్సరాల తర్వాత రాస్తున్నటువంటి ఎగ్జామ్ లో ఒక భారీ సివిల్స్ లాంటి నోటిఫికేషన్ రిజర్వేషన్లు ఎత్తేసినప్పుడు అందరు ఎందుకు మాట్లాడట్లేరు? ఖచ్చితంగా దీన్ని ఉన్న సమస్యను దీనికి ఇప్పుడు ఉన్నటువంటి వర్గీకరణకు దీనికి సంబంధం లేదు. ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళిపోతుంది. మరి అందరు వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు? ఈ మాలం మాదిగ నాయకులు అందరు మాట్లాడాలి, ఉప కులాల నాయకుల, అనుబంధ కులాల నాయకులు అందరు మాట్లాడాలి, దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. వీళ్ళందరూ ఉన్నదాన్ని కొట్లాడుతాం అంటున్నారు, కొట్లాడరి, ఈ సమస్య కొట్లాడరి నాయకులు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఉన్న పలంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇలా మేము వేసినటువంటి గ్రూప్ 1 కు సంబంధించినటువంటి కేసు అక్షరాలు ఇలా కోట్ల రూపాయలు ఖర్చు అయిన ఒక 2 కోట్ల వరకు. ఈ ఎన్ని కేసులు వేస్తాం? ఈడబ్ల్యూఎస్ మీద ఎవడేయాలి? మాల నాయకులు వేయాలా, మాదిగ నాయకులు వేయాలి, బీసీ నాయకులు వేయాలి, అందరూ వేయాలి. ఇలా ఆర్ కృష్ణ వేయాలి, మందకృష్ణ వేయాలి, అద్దంకి దయాకర్ వేయాలి, బట్టి విక్రమార్క వేయాలి, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వేయాలి, ఆర్ఎస్ ప్రవీణ్ వేయాలి, అందరూ వేయాలి ఈడబ్ల్యూఎస్ మీద. ఇది ఒక పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు మీకు పార్టీలకు సంబంధంగా లేకుండా చేయాలి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు కదా దీని గురించి. అసలు రిజర్వేషన్ అనే అంశాన్ని కొట్టుకుంటా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కానీ 29 కానీ ఇప్పుడు రాలే. అదే వాళ్ళకు సందులో సడే మీ అనాలు తీసుకుపోతున్నాడు. ఇవాళ ఎస్సీ వర్గీకరణకు ఎంపెరికల్ డేటా అని ఈడబ్ల్యూఎస్ కి ఎలాంటి డేటా లేకుండా ఎట్ట ఇచ్చిండు? ఇవాళ వాళ్ళు తిప్పి కొడితే ఇవాళ జనాభా లెక్కలలో 10% ఉన్న 8% ఉండదు, 6% ఉండదు, అలా బీదోడు 2% ఉండరు అని చెప్పేటటువంటి వాళ్ళు
ఎందుకు మరి ఈడబ్ల్యూఎస్ 10% ఇయ్యనిచ్చిర్రు? ఇవాళ సంపద మొత్తం రెడ్డోళ్ళ చేతుల్లో, అగ్ర కులాలు, రాజ్యాధికార కులాల చేతుల్లో ఉంది అని లేస్తే మొత్తుకునేటటువంటి కుల నాయకులు ఇవాళ వాళ్ళకు 1% ఉన్న వాళ్ళ కానీ సంపద ఉందని చెప్పినప్పుడు, సంపద మొత్తం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఆడు బీతోడట్టు అవుతాడు. వానికి 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారు? కళ్ళ ముంగట పోలీస్ రిక్రూట్మెంట్ లోనైనా, SBI రిక్రూట్మెంట్ లోనైనా, RBI రిక్రూట్మెంట్ అయినా, నాబార్డు రిక్రూట్మెంట్ అయినా, సివిల్ సర్వీస్ అయినా, ఏళ్ళనైనా కానిస్టేబుల్, SI కానిస్టేబుల్ కానించి ఈ నిన్న జరిగినటువంటి ఒక గురుకుల రిక్రూట్మెంట్ అయితే టీచర్ రిక్రూట్మెంట్ లా ఒక ఈడబ్ల్యూఎస్ వానికి 2000 ర్యాంక్ వచ్చిన వానికి వస్తుంటే, ఒక BCDO వానికి ఒక 200-300 ర్యాంక్ ఉన్నవానికి రావట్లేదు అనేటువంటిది గొగ్గోలు పెడుతూ సోషల్ మీడియాలో డేటా మొత్తం చక్కర్లు కొడుతుంటే కుల నాయకులు ఎందుకు రావట్లేరని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతసేపటికి నిరుద్యోగులు ప్రశ్నిస్తారా? మీరు కాదా? మీరు కొట్లాటలు దేనికి? ఒక బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే కదా. అసలైనటువంటి ఉద్యోగాల కానీ ఈ రిజర్వేషన్ దన్నుకొని పోతున్నప్పుడు ఇంకా మీరు కొట్లాడేదే వన్ గురించి కొట్లాడతారు. ఈ మీరు కొట్లాడేది దీని కొరకైనప్పుడు ఇయ్యబోతున్నప్పుడు ఇక దేని గురించి మీరు కొట్లాడేది? ప్రధానంగా ఇవే కదా మెయిన్. అదే ఈ నాయకులను మేము ప్రశ్నిస్తాం. ఇప్పటికైనా ఈ నాయకులు ఈడబ్ల్యూఎస్ మీద అందరు కలిసికట్టుగా ఉమ్మడిగా పెద్ద అడ్వకేట్లను తీసుకొచ్చి కేసు వేయాల్సిందే. అసలు 10% అనే దాన్ని తప్పుపట్టాల్సిందే. ఇస్తున్నటువంటి దాన్ని తమిళనాడులో పక్క రాష్ట్రంలో ఇవ్వట్లేడు. వాడు ఇయ్యట నువ్వు ఇస్తున్నది ఎట్లా ఇస్తున్నావు అనేటటువంటి ఇచ్చే దాంట్లో ఉన్న అవకతవకలను ఖచ్చితంగా ప్రశ్నించాలి. అంటే ఈ వర్గీకరణ వల్ల అంటే లాభం జరిగే ఛాన్స్ ఉందా, నష్టం జరిగిద్దా, అసలు ఏంటి పరిస్థితి? అది వర్గీకరణ అనేటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది మేము నిరుద్యోగులం అనేటటువంటి వాళ్ళం ఈ సమస్యలను ఉమ్మడిగా కుల మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కూడా ఇవాళ నేను మాట్లాడుతున్నా అంటే ఒక ఓసీ వాళ్ళకి అన్యాయంగానే కాదు, ఓసీ వాళ్ళు కూడా మాకు అందరు సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మా పక్కనే ఉండేటటువంటి ఓసీ వాళ్ళు వానికి పాపం తింటందుకు తిండి ఉండదు, మా లెక్కన 5 రూపాయల భోజనం తినేటోళ్ళు ఉన్నారు. వానికి ఈడబ్ల్యూఎస్ లేదు. లక్షలు ఉండేటువంటి 10-20 ఎకరాలు ఉండేటటువంటి వానికి, రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వానికి, పెద్ద పెద్ద విల్లాలు ఉండేటటువంటి వానికి వాని బిడ్డ సివిల్స్కి వచ్చిందంటే ఈడబ్ల్యూఎస్ వస్తుంది. గ్రూప్ 1 తీసుకుందంటే ఈడబ్ల్యూఎస్ వస్తుంది. భర్త స్కూల్ అసిస్టెంట్ ఉంటాడు, పిల్లలు HGTకి ఈడబ్ల్యూఎస్ తెచ్చుకుంటది. అలాంటి నిజాయితీ పరులైనటువంటి ఈడబ్ల్యూఎస్ దక్కవలసిన బిడ్డల గురించి మేము కొట్లాడుతున్నాం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ వల్లమైనా ఇవాళ ST రిజర్వేషన్ లో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా అన్యాయం లేదు, మీరు ఇచ్చిన ప్రొసీజర్ లో తప్పు ఉందని ప్రశ్నిస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇన్నిటి వల్ల మేము ఏంటంటే ఒక ఉమ్మడిగా అన్నదమ్ముల లెక్క కుల మతాలకు అతీతంగా ఒక మాదంతా నిరుద్యోగ కులం అనే దాంతో మేము కొట్లాడుతున్నాం. ఈ వర్గీకరణ గురించి అయినా, కులాల గురించి అయినా సెపరేట్ కుల సంఘాలనే కొట్లాడుతున్నారు. అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. కొట్లాడేటోళ్ళు నాలుగు అడగాలి. ఇక్కడుండి మేము ఆ విషయాన్ని మాట్లాడలేము. కాబట్టి అది మాకు సంబంధం లేనటువంటి బేసిక్ అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడేప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద సభలు పెట్టి, మొన్న కూడా ఒక పెద్ద సభ పెట్టి కాంగ్రెస్ నాయకుడే ఆ సభను నడపడం మనం చూసాం. పోనీ అట్లాంటి వ్యక్తి అయినా కూడా ఈడబ్ల్యూఎస్ అన్యాయం జరుగుతా ఉంది, లేకపోతే జీవో నెంబర్ 29 వల్ల అన్యాయం జరుగుతా ఉంది, మా మాదిగలకు కావచ్చు, మాలలకు కావచ్చు, మా వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని అట్లాంటి వ్యక్తి అదే స్టేజ్ మీద మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. నేననేది అదే, ఎందుకు మాట్లాడరు వీళ్ళు? మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ రోజు మేము ఒక ఉమ్మడి సమస్యను ఎత్తుకున్నాము. అంటే SC, ST, BC, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను బుల్డోజర్ చేసినందుకు ఆ ఉమ్మడి సమస్య గురించి మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి కాలానుగుణంగా వచ్చినటువంటి సమస్యల గురించి మీరు కొట్లాడండి. మేము ఉమ్మడి సమస్యను ఎత్తుకున్నాం, మేము పోతాం. ఈ దానికి ఇప్పుడు తక్షణమే గద్ద వచ్చి కోడి పిల్లని తన్నుకుపోయినట్టు ఒక భారీ నోటిఫికేషన్ తన్నుకుపోతారు. కాబట్టి దీనికి మీరు అందరు వచ్చి కూడా దీన్ని అందరు కాపాడాలి. ఈ ఉమ్మడి సమస్య మీద అన్ని కుల నాయకులు వచ్చి మాకు సహకారం అందించాలి. కోర్టులలో మీరు నిలబడాలని. ఏంటి మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది మరి రానున్న రోజుల్లో? మరి వాళ్ళు లైట్ తీసుకోని అన్నంత మాత్రం మనం లైట్ అయితే తీసుకోలేము కాబట్టి మరి ఎట్లా కొట్లాడదాం? ఖచ్చితంగా కొట్లాడతాము. ఈ కొట్లాడటం అనేది ఆగనే ఆగదు. మాకు ఇంకా సమయం ఉంది. ఈ 29 జీవోని సెటిసైడ్ చేసేంత వరకు ఈ రాంగ్ క్వశ్చన్స్ వీటన్నిటిది కూడా ఒక్కడ పోతే ఇంకొక్కడ పోరాడుతూనే ఉంటాం. 100% పోరాడతాం. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈ భారతదేశంలో ఇవాళ మేము చేసినటువంటిది ఇంకొక రాష్ట్రాలలో తప్పు జరగొద్దు. దేశంలో ఉన్నటువంటి SC, ST, BC, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అన్యాయం జరగొద్దు. ఈ రాంగ్ క్వశ్చన్ వల్ల ప్రతి రాష్ట్రంలో జరిగేటటువంటి ఎగ్జామ్స్ కు ఇలాంటిది ఒక ఎగ్జాంపుల్ గా ఉండొద్దు. కాబట్టి దీనిని ఒక ప్రామాణికమైనటువంటి జడ్జిమెంట్ గా తీసుకొచ్చేంత వరకు, దేశంలో ఒక మంచి జడ్జిమెంట్ తెలంగాణ పిల్లలు తీసుకొచ్చిర్రు అనే విధంగా ఉండేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. రైట్. ఫైనల్ గా అంటే ఈ రోజు ఒక ఇష్యూ నడుస్తా ఉంది. అంటే ఫైనల్ గా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం, ఈ రకరకాల అంశాలు ఇప్పుడు బయటకు వస్తా ఉంటాయి.
మీరు ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, అంటే తెలంగాణ తల్లి రూపం అనేది ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న విధానం కరెక్టా, గతంలో ఉన్నది కరెక్టా? అంటే మీరు ఆ ఇదిలో ఉన్నారు కాబట్టి. అయితే సరే మార్పాలు మార్చని, ఉమ్, నేను మార్చిన దాంట్లో కూడా పెద్దల నుండి మాట్లాడాలి. ఉమ్, అయితే నేను అందులో ఒక లోపాన్ని మాత్రం ఖచ్చితంగా నిక్కచ్చిగా నిలదీస్తా. ఎందుకంటే ఇలా తెలంగాణ అంటేనే ఉన్నటువంటి అన్ని సంస్కృతులలో గొప్పగా మన పండుగలలో గొప్పగా కనిపించేటటువంటిది బతుకమ్మ. అవును. ఆ బతుకమ్మ అనేటటువంటి ఒక తెలంగాణ పండుగ. తెలంగాణ అంటేనే గుర్తొస్తుంది. దసరా పండుగకు ఖచ్చితంగా ఆడపిల్లలు అనేటటువంటి వాళ్ళు ఆ తెలంగాణలో బతుకమ్మ. మేము పోవాలి, తల్లిగారింటి కాడికి పోవాలి, మా తల్లిగారింటి కాడ బతుకమ్మను ఆడాలనేటటువంటిది ఉంటది. అవును. దిక్కులేనోడికి కూడా దీపాలు దిక్కు అన్నట్టు, దిక్కులేనోనికి కూడా చిన్న పెద్ద ఆయన పిల్లలు వచ్చి దీపాలకు ఆడపిల్లని తీసుకొచ్చుకుంటారని దేశం మొత్తాన్ని ఉన్నటువంటిది. కానీ తెలంగాణలో ఉన్నటువంటిది అది కాదు. ఉమ్, దసరా పండుగకు ఖచ్చితంగా మేము పోవాలి, మా అమ్మగారింటి కాడ బతుకమ్మ ఆడాలి, మా బతుకుల్ని ఎంజాయ్ చేసుకోవాలి, సంవత్సరం పాటు భర్తల కాడ ఉండి ఉన్నటువంటి ఒక కష్టాన్ని బతుకమ్మలో రూపంలో మేము అన్నంత కష్టాన్ని మర్చిపోవాలనుకునేటటువంటి ఒక బతుకమ్మను ఇవాళ లేకపోవడం అనేటువంటి తెలంగాణ తల్లి చేతిలో అది మాత్రం ఒక హేయమైన చర్యనే. బతుకమ్మ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఉమ్, బతుకమ్మ లేదంటే ఇంకెందుకు చెప్పండి. ఉమ్. రూపం వరకు పర్లేదు, అంటే ఎట్లున్నా రూపం అంటే ఇంకా అందులో కూడా ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని అన్ని సరిదిద్దుకోకుండా ఏం చేసుకోకుండా వాళ్ళంతా బుల్డోజర్లు కదా. ఉమ్, మాటలను బుల్డోజర్ చేస్తారు, చట్టాలను బుల్డోజర్ చేస్తారు, అన్ని చేస్తారు. ఉమ్, దీన్ని కోరుకొని కాదుగా తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చుకుంది. ఒక ప్రజాస్వామ్యం అంటే కలెక్టివ్ గా ఉండాలి, మాట్లాడాలి. జస్ట్ ఆడ తెచ్చింది నేను మారుస్తా, ఉమ్, ఎట్టనన్నా చేసి ఆయన ఉన్న దాన్ని ఈ తెల్ల కాగితం ఉంటే నేను నల్ల కాగితం చేస్తా, నల్లగా ఉంటే తెల్లగా చేస్తా, ఉమ్. అది అతికిస్తే నేను చింపుతా అనేటటువంటిది ఒక ప్రామాణికత పెట్టుకుంటే తప్పు. అంటే మరి మళ్ళీ ఒక కొత్త నోటిఫికేషన్ వేస్తానంటున్నాడు మన సీఎం కూడా. ఇవో కొత్త నోటిఫికేషన్ వేస్తా అన్న దానికి ఇంకా మేము వీళ్ళకు అసలు మామూలుగా తిట్టొద్దు. ఉమ్, నువ్వు ఎప్పుడో జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఎలక్షన్స్ అవును, అప్పుడే, అవును. అది ఇయ్యలేదు. మొన్న చిన్న జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్లు ఉన్నాయి ఇయ్యి. ఉమ్, కొత్త నోటిఫికేషన్ అంటే ఈపులు పగులుతాయి వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు. ఉమ్, నీ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను, కొత్త నోటిఫికేషన్ ఏంది? ఉమ్. అది అంటున్నాడు కదా మొన్న సభలో కూడా, కొత్త నోటిఫికేషన్ వేస్తాం, నిరుద్యోగులకు అండగా ఉంటాం, డీత్ యాప్ ఏదో డీత్ అని ఒక యాప్ కూడా మేము లాంచ్ చేస్తున్నాం అని చెప్పి ఏదో చెప్పారు కదా మరి. ఇక అన్ని ఒకటి, ఈ ఎన్నికల వేళ చెప్పినాడికే దిక్కు లేదు, ఒక మేనిఫెస్టోలో చెప్పినాడికే దిక్కు లేదు. ఉమ్, వేదికల మీద ఎక్కినప్పుడు ఆయనకు పూనకం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారు. ఆ మాట్లాడేదానికి ఒక విలువ లేదు, ఏముంటుంది. ఫైనల్ అయితే కొట్లాడడానికి అయితే సిద్ధమే. కొట్లాడడానికి ఖచ్చితంగా సిద్ధమే, ఉమ్. బరాబర్ కొట్లాడుతూనే ఉంటాం. రైట్, థ్యాంక్ యూ.